జై హింద్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. యూనిక్ స్టార్ సర్కిల్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేవి స్టార్ట్ అయినాయి. లాంగ్ టర్మ్ కోచింగ్తో పాటు గ్రౌండ్ వర్కౌట్స్ కూడా స్టార్ట్ అయినాయి. యూనిక్ స్టార్ సర్కిల్లో ఏ విధంగా ఉందనంటే ఒక ప్రణాళిక ఉంటుందనండి, సబ్జెక్ట్లో కానీ గ్రౌండ్లో కానీ. సబ్జెక్ట్ కూడా టాపిక్ వైజ్ ఎగ్జామ్ అర్జున టెస్ట్ ఎలా ఉంటుందో సండే గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. అదేవిధంగా గ్రౌండ్లో కూడా మండే టు ఫ్రైడే 3 days కోన్స్ వర్కౌట్, 3 days ఎండ్యూరెన్స్ వర్కౌట్స్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే అనేది 5K రన్ లేదంటే 10K రన్, లేదంటే ఈరోజు వర్కౌట్లో భాగంగా శనివారం అంబర్పేట్ పీటీసీ గ్రౌండ్లో 600 meters అనేది కండక్ట్ చేయడం జరిగింది. అందరూ క్వాలిఫై అయ్యారు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకు అగ్నివీర్ ఎగ్జాక్ట్లీ ఒక 1 month ఉంది ఈవెంట్. ఆల్రెడీ హాల్ టికెట్ డేట్స్ వచ్చేసినాయి. ఈవెంట్ డేట్ అందరికీ, ఎవరైతే టీఏకి అటెంప్ట్ చేస్తున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. తక్కువ టైం ఉందని ఎక్కువ పరిగెత్తి మీ స్ట్రెంత్ను లాస్ చేసుకోకండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే లాంగ్ రన్ చేయడానికి ట్రై చేయండి. వీక్లీ వన్స్ టూస్ ఒకసారి మార్నింగ్ ఈవినింగ్లో విత్ టైంతోనే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం మార్నింగ్ టైంలో ప్రాక్టీస్ చేస్తాం, అక్కడ వచ్చేసి కొంచెం ఎండలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో ఉంటుంది. మంచి ప్రాక్టీస్ చేయండి. టీఏ అయితే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ, అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా మన గ్రౌండ్లో ఈరోజు మెరిట్ క్రాంతి బెస్ట్ టైం 5 minutes 18 seconds నాన్న. చాలా హార్డ్ వర్క్ చేస్తారు అబ్బాయి. ఎవ్రీడే గ్రౌండ్కు ఇన్ టైంలో వచ్చేస్తాడు. కోచ్ చెప్పింది అసలు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనే కాన్సెప్ట్తోనే గ్రౌండ్కి వస్తాడు. నేను యూనిక్ స్టార్ సర్కిల్ తరఫున ప్రామిస్ చేస్తున్నా, క్రాంతిని 4:30 to 4:40 టైమింగ్లో ఈవెంట్ కొట్టిస్తా, తెలంగాణ పోలీస్ ఈవెంట్లో. రైట్ అండి. మీరు ఎవరైనా గ్రామీణ యువత ఏజ్ 16 to 17 ఇంటర్ అయిపోయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు గ్రౌండ్ అనేది మీ దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి. అవకాశం ఉంటే హైదరాబాద్కి రండి. హాస్టల్లో ఉండి కూడా మీరు భవిష్యత్తులో ఇప్పుడు చాలా సెంట్రల్ పోస్టులు చాలా ఉంటున్నాయి. గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ సబ్జెక్ట్ బ్యాలెన్స్ చేస్తూ రెగ్యులర్గా సబ్జెక్ట్కు గ్రౌండ్కు టచ్లో ఉండండి. తెలంగాణ ఏ టైంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు. అంతకుముందులాగా 2 years 3 years కాకుండా తక్కువ పీరియడ్లో ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్, ట్రైనింగ్ షెడ్యూల్, మెడికల్ ఇవన్నీ ప్రాసెసింగ్ చేసే పద్ధతి ఉంది. తొందరగా చేసే ఆలోచన ఉంది గవర్నమెంట్కి. మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా, ఎప్పుడు ఈవెంట్ పెట్టినా రెడీగా ఉండండి. గ్రౌండ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఈవెంట్లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈవెంట్ ఏ విధంగా మార్పు వచ్చినా దానికి మనం రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ అండి.